కేరళలో సంచలనం సృష్టించిన బాయ్ ఫ్రెండ్ ను హత్య చేసిన కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గత వారం యువతి గ్రీష్మని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆ మేరకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే ఆమెకు సహకరించిన బంధువులకు 3 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ ఈ రోజు నెయ్యంటికండ అదనపు సెషన్స్ న్యాయస్థానం జడ్జి సీఎం బషీర్ తీర్పు వెల్లడించారు. కేసులో 2 నిందితురాలుగా ఉన్న గ్రీష్మ తల్లిని సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వదిలేసింది కోర్టు. అయితే ఈ కేసులో కేరళ పోలీసులు వేగంగా దర్యాప్తు చేసినందుకు న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది అరుదైన కేసు, అందువల్ల ఆమె వయస్సును పరిగణలోకి తీసుకోలేమని కోర్టు పేర్కొంది. కాగా షారన్, గ్రీష్మ చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఇక గ్రీష్మ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దాంతో ఆ షారోన్తో ఆ విషయం చెప్పింది. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే అతడికి హెర్బల్ మెడిసిన్ ఇచ్చి చంపేసింది. కాగా షారన్ వైద్య రికార్డులతో పాటు గ్రీష్మతో చేసిన చాట్ల డిజిటల్ సాక్ష్యంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా గ్రీష్మ ఉంది. దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. యమున, కేరళలోని నెయ్యంటికర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022లో జరిగినటువంటి ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఒక యువతికి మరణశిక్ష విధించుతూ సంచలన తీర్పు ఇచ్చింది. 2022లో గ్రీష్మ అనే యువతి తన ప్రియుడు శరణ్ రాజ్ ని కెమికల్ కలిపి అతనితో తాగించి చంపించనేది ప్రధాన అభియోగం. ఈ కేసు పైన చాలా రోజుల పాటు విచారణ జరిగిన తర్వాత ఎటకెల్కి ఈ రోజు సంచలన తీర్పిచ్చింది. గ్రీష్మ అతను ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఒకరు ప్రేమించుకుని చాలా దగ్గరయ్యారు. 3 సంవత్సరాల పాటు కొనసాగించారు. అయితే ఆ సమయంలో 3 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక సంబంధం రావడంతో రిలేషన్షిప్ ముగించుకుందాం, ఇక సార్ మనం విడిపోదాం, బ్రేకప్ అవుదాం అని అతని రిక్వెస్ట్ చేసి చరణ్ రాజు రిక్వెస్ట్ చేసింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. సో దీంతో ఈ క్రమంలో ఆమె గ్రీష్మ చాలా ప్లాన్ గా పక్క ప్లాన్ తో ఒక డెసిషన్ తీసుకొని అతన్ని ఒక లిక్విడ్ కలిపి, ఒక కెమికల్ కలిపి, తాగే ద్రవంలో కెమికల్ కలిపి చంపించినట్టుగా క్లియర్ కట్ గా ఆధారాలు కానీ కేసు విచారణ జరిపినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా సంబంధించినటువంటి రిపోర్ట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్నటువంటి కోర్టు గ్రీష్మ అంతకురాలను తేలుస్తూ ఆమెకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమన్నా దీనికి సంబంధించి ఇప్పటికే అంటే చాలా అంశాలు నిజానికి ఈ రోజు ఆర్జేకర్ ఆసుపత్రికి సంబంధించి ట్రైనీ డాక్టర్ చంపిన కేసులో అతనికి జీవిత ఖైదు విధించారు. అదే సమయంలో ఈ రోజు వచ్చినట్టు తీర్పు అంటే ఇక్కడ యువతిపై అత్యాచారాలకు పాల్పడినటువంటి యువకుడికి జీవిత ఖైదు ఇస్తే, ఇక్కడ ఒక యువకుడిని ప్రేమించిన ప్రియుడిని ఈ విధంగా కర్కశంగా ఏమాత్రం ఇది కన్సర్న్ లేకుండా తమను తప్పించుకోవడమే లక్ష్యంగా ఆ విధంగా ఒక కెమికల్ కలిపి తాగించి వాంటెడ్ గా చంపిన కేసులో ఈమెకి మరణశిక్ష విధించడం కూడా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమెకి ఎవరైతే నిందితురాలు ఉన్నారో గ్రీష్మకు సహకరించినటువంటి మామ, ఎవరైతే సొంత మామ ఉన్నారో ఆయనకు కూడా శిక్ష విధిస్తూ కోర్టు సంచలనం తీర్పించింది. ఇది చాలా దారుణమైన నేరం. నిజానికి ఆమె తరపు వాదనలు కూడా కొంచెం బలంగానే వినిపించారు. ఆమె మైనర్ ఆ సమయంలో అత్యాచారాన్ని పాల్పడిన అంటే ఏదైతే ఆ కెమికల్ కలిపి చేసిన క్రమంలో ఆమె వయసు చాలా తక్కువ, అంటే మైనర్ గా ఉన్నారు. సో దీన్ని పరిగణించకూడదు, దీన్ని కొంచెం కన్సిడర్ చేయాలని ఆమె తరపు వాదనలు వినిపించినప్పుడు కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఆమె చాలా వాంటెడ్ గా పక్క ప్లాన్ తో చేసింది కాబట్టి దీన్ని మైనర్ కోటాలో తీసుకొని ఆమెకి ఎగ్జామ్స్ ఇవ్వడం కుదరదు, ఖచ్చితంగా మరణశిక్ష విధించాల్సిందే అంటూ సంచలన తీర్పు ఇవ్వడం కూడా నిజానికి ఇది ఒక కేసు, చాలా అరుదైన కేసు మనం భావించాల్సి ఉంటుంది. కోర్టు ధర్మాసనం కూడా అదే అభిప్రాయపడింది. ఎంత వాంటెడ్ గా చేయకపోతే ఈ విధంగా పక్క ప్లాన్ తో ఒక 9 రోజుల పాటు 10 రోజుల పాటు ప్లాన్ చేసి చంపే ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. మైనర్ అంటూ ఒక కారణం మీద పక్కన పెట్టడం సరికాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది.
యువతి ఎవరైతే ప్రియుడిని చంపినటువంటి పక్క ప్రాంతంలో ప్రియుడిని చంపినటువంటి గ్రీష్మకి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది యమున. థ్యాంక్ యూ వెంకట్.